తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఇదిగో మీ అన్నం మాట్లాడుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీకు తెలుసు, ప్రజలే నా దేవుళ్ళని, ప్రజాక్షేమమే నా ఊపిరని, ప్రజాసేవే పరమార్థమని, బడుగు ప్రజల అభ్యున్నతి కోసమే ఈ జీవితం అంకితమని మీకు తెలుసు. అందుకే మీ అందే నాకు కొండంత బలం. మీ చైతన్యమే నా జీవనాడి. మీరు చెప్పేదే న్యాయం, చేసేదే ధర్మం. కాబట్టి నాటి నుంచి నేటి వరకు జరిగిన చరిత్రను మీ ముందు ప్రజా న్యాయస్థానం ముందు ఉంచుతున్నాను. మంచి ఏదో చెడేదో, నిజమేదో అబద్ధమేదో మీకు తెలియాలని, ఆశయానికి ఆశకు, త్యాగానికి స్వార్థానికి, నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఈ సమరంలో న్యాయ నిర్ణేతలు మీరు. ఎవరు విజేతలో తేల్చవలసింది కూడా మీరే. 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాను. 1994లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. 224 సీట్లతో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం ప్రభావాన్ని ప్రతిఘటించడం చేతగాని తెలుగుదేశం వ్యతిరేక శక్తులు కొంతమంది లోన గూడు పుటాణి ఆరంభించారు. ఈ గూడు పుటాణికి గురు, ఈ కుట్రకు గూడు, ఈ మోసానికి మూల స్తంభం, ఈ పద్మ వ్యూహానికి కేంద్ర బిందువు చంద్రబాబు నాయుడు. నా అల్లుడనబడుతున్నవాడు, నా గుండెళ్ళు చిచ్చు పెట్టినవాడు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో. కాంగ్రెస్ లో ఉండి తెలుగుదేశం పార్టీని ఎదిరించి మాత్రమే పోటీ చేస్తారని ప్రగల్భాలు పలికి తెలుగుదేశం మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత. తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. అధికారానికి వచ్చిన తర్వాత అతను పార్టీలో చేరతానని వస్తే అతన్ని చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవి ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరాడన్న మర్మాన్ని నేను కనిపెట్టలేకపోయాను.